ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. ఆమెన్. మనము దీనులమైన ఎడల, దీనత్వములో మనము ఉన్న ఎడల మనకు సకల విధములైనటువంటి కృపలను ప్రభు అయిన క్రీస్తు వారు మనకు అనుగ్రహించే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని మనలను మనము అలంకరించుకోవాలి. దీన మనస్సు మన ప్రభు అయిన క్రీస్తు వారి కలిగి ఉన్నారు కనుక అట్టి దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనము కలిగి దానిని అలంకరించుకోవాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అప్పుడు దేవుడైన యెహోవా అహంకారులను ఎదురించి దీనులైన మనకు కృప అనుగ్రహించే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు వారు మనకు నిత్య మహిమను అనుగ్రహించాలని క్రీస్తునందు మనలను పిలిచినటువంటి సర్వకృపానిధి అయినటువంటి దేవుడు, సర్వము ఎరిగినటువంటి దేవుడు, అన్నీ మనకు కావలసినటువంటి కృపలను అనుగ్రహించేటువంటి దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. కాబట్టి కొంచెము కాలము మాత్రమే మనము శ్రమ పడిన తరువాత యేసుక్రీస్తు వారే మనలను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి మనలను బలపరిచే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము హెచ్చింపబడాలి అంటే దేవునిలో మనము దీన మనస్సు కలిగి తగ్గించుకోవాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులై మనము ఉండాలని నేను రూఢిగా చెప్పుచున్నాను. దీన మనస్సు అనగా మనలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన ప్రతీది తొలగించుకోవాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. అప్పుడే దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించి తన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులై ఉండేటట్లు చేసే దేవుడు. కాబట్టి మనలను హెచ్చించాలంటే ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. తగిన సమయమందు మనలను హెచ్చించే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దీన మనస్కులమై ఉన్నాము కనుక, ఆయన చేతి కింద మనము ఉన్నాము కనుక, ప్రధాన కాపరి అయినటువంటి ప్రభు అయిన క్రీస్తు వారు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో మనము వాడబారని మహిమ కిరీటము పొందే వారముగా ఉంటామని నేను ప్రభు అయిన క్రీస్తు పేరట తెలియపరుచుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాడబారని మహిమ కిరీటము పొందుకోవాలి. దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. అహంకారులను ఎదురించి మనకు కృప చూపే దేవునిగా ఉన్నాడు. దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించేటట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులమై ఉండాలని ప్రభు పేరట తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. 1 Peter chapter 5. God's humbles gives grace. Amen. Praise the Lord. And all of your bind on humility towards one another, for God sets himself against the
proud, but to the God humble gives grace. Praise the Lord. Amen. But the God of grace, God of all grace, who has called you to his eternal glory in Christ Jesus, when ye have suffered for little while, himself shall make perfect, establish, strengthen, ground. Praise the Lord. Amen. Humble yourselves before under the mighty hand of God, that he may exalt you in the due time. Praise the Lord. And when the chief shepherd is manifested, ye shall receive the unfading crown of glory. Praise the Lord. Amen. God's humble gives grace. Praise the Lord. Amen.